హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 6 అయినటువంటి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు మనం కాంబినేషన్స్కి సంబంధించిన ఇంట్రడక్షన్, అదేవిధంగా ఎగ్జాంపుల్ 17, 18, 19 ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కాంబినేషన్స్. ఇప్పటి వరకు మనం పర్ముటేషన్స్ గురించి నేర్చుకున్నాం. పర్ముటేషన్స్ అంటే ఏం చెప్పుకున్నామమ్మా? పర్ముటేషన్స్ అంటే అరేంజ్మెంట్స్ అని మీనింగ్, అంతేనా? అంటే ఏం చేయాలి, మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు వాటిని సెలెక్ట్ చేసి అరేంజ్ చేయడం. సపోజ్ ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ ఇచ్చారనుకో, ఏ బి సి అనే 3 ఆబ్జెక్ట్స్ ఇచ్చి వాటిలో ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసి అరేంజ్ చేయమన్నారు అనుకోండి. నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి? ఫస్ట్ నేను సపోజ్ ఏ అండ్ బి 2 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేశాను. వీటిని ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు? ఏబి అని అరేంజ్ చేయొచ్చు, లేదా బిఏ అని అరేంజ్ చేయొచ్చు. ఈ రెండు కూడా డిఫరెంట్ కదా. ఓకే, ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఏ ఉంది, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో బి ఉంది, ఇక్కడ సెకండ్ ప్లేస్లో బి, ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఏ. సో ఆర్డర్ డిఫరెంట్ ఉంది. పర్ముటేషన్లో ఎప్పుడూ కూడా ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ నువ్వు 2 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసినప్పుడు 2 అరేంజ్మెంట్స్ వచ్చాయి. అదేవిధంగా బీసీ సెలెక్ట్ చేస్తే ఏమొస్తాయి? బీసీ అండ్ సిఏ, అంతేనా? అండ్ సిబి అండ్ సిఏ సెలెక్ట్ చేసినప్పుడు ఏమొస్తాయి? ఏసీ అండ్ సిఏ వస్తాయి. ఓకే, సో టోటల్ ఎన్ని అరేంజ్మెంట్స్ వచ్చాయమ్మా? 1 2 3 4 5 6. సో 3 ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 6 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇదేంటి? పర్ముటేషన్స్. అయితే కాంబినేషన్ అనేసరికి ఓన్లీ సెలెక్షన్ మాత్రమే. ఓకేనా? కాంబినేషన్ అంటే ఏంటి? ఓన్లీ సెలెక్షన్. ఇక్కడ ఆర్డర్ అనేది నాట్ ఇంపార్టెంట్ అమ్మా. ఆర్డర్ అనేది నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు XYZ అనే 3 ప్లేయర్స్ ఉన్నారమ్మా. XYZ అనే 3 ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు బ్యాడ్మింటన్కి మనకి ఎంతమంది కావాలి? ప్లేయర్స్ 2 ప్లేయర్స్ కావాలి. సో 2 ప్లేయర్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 3 ప్లేయర్స్ XYZ ఉన్నారు. వారిలో 2 ప్లేయర్స్ని మనం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? X అండ్ Y సెలెక్ట్ చేయొచ్చు, Y అండ్ Z సెలెక్ట్ చేయొచ్చు, Z అండ్ X సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ సెలెక్షన్ మాత్రమే. అంటే నువ్వు XY అయినా YX అయినా ఒకటే కదా రెండును. ఓన్లీ సెలెక్షన్. ఇక్కడ ఆర్డర్ అనేది నాట్ ఇంపార్టెంట్. అలాగే YZ ఆర్ ZY ఏదైనా ఒకటే రెండును. ఓకే, రెండు కూడా ఒకటే అవుతాయి. అండ్ ZX ఈక్వల్ టు XZ అవుతుంది. సో 3 ప్లేయర్స్ ఉన్నప్పుడు వారిలో 2 ప్లేయర్స్ని మనం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 3 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, వారిని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 3 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండమ్మా, కాంబినేషన్ అంటే ఓన్లీ సెలెక్షన్ మాత్రమే. పర్ముటేషన్ అంటే సెలెక్ట్ చేయాలి, అరేంజ్ చేయాలి. సో పర్ముటేషన్లో ఎప్పుడు ఆర్డర్ అనేది ఇంపార్టెంట్, కాంబినేషన్లో ఆర్డర్ అనేది నాట్ ఇంపార్టెంట్. ఓకేనా? కాంబినేషన్స్కి వచ్చేసరికి పర్ముటేషన్లో మనం ఏంటి? n ఆబ్జెక్ట్స్ ఇచ్చి R ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి అరేంజ్ చేయమంటే ఎన్ని వేస్లో చేయొచ్చు? NPR వేస్లో కదా. ఈ విధంగానేనా నొటేషన్? అదేవిధంగా కాంబినేషన్లో n ఆబ్జెక్ట్స్ ఇచ్చి R ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయమన్నారు అనుకోండి. సో మనం ఏ విధంగా డినోట్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ని NCR అని డినోట్ చేస్తాం. ఓకే, NCR అంటే మీనింగ్ ఏంటి? n ఆబ్జెక్ట్స్ నుంచి R ఆబ్జెక్ట్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అనేది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి అమ్మా, ఏమంటున్నారు? NPR అనేది ఈజ్ ఈక్వల్ టు NCR ఇంటూ R ఫ్యాక్టోరియల్ రాయొచ్చు అంటున్నారు. ఓకే, ఏ విధంగా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ABC అనే 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ ABC అనే 3 ఆబ్జెక్ట్స్ని మనం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చమ్మా? 2 ఆబ్జెక్ట్స్ చొప్పున 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయాలనుకో, మనం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? ABC లేదా CA, అంతేనా? 3 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేయడం అనేది మనం ఏమని డినోట్ చేస్తామని చెప్పాను? NCR. ఇక్కడ ఏంటి? 3 ఆబ్జెక్ట్స్ నుంచి 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయడం. ఎంత? 3 వేస్. అయితే పర్ముటేషన్కి వచ్చేసరికి ఇప్పుడు AB అనే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటిని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? AB అండ్ BA. ఓకేనా? అండ్ అదేవిధంగా BC అనే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటిని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? BC అండ్ CA, అంతేనా? అండ్ CAని ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు? CA అండ్ AC. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ AB 2 ఆబ్జెక్ట్స్ని 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకేనా? మనం సెలెక్ట్ చేసుకునే ఆబ్జెక్ట్స్ని 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? 3P2 అనేది 3 ఆబ్జెక్ట్స్ నుంచి 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి అంటే ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? ఫస్ట్ సెలెక్ట్ చేయడం 3C2 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు ఇంటూ అండ్ సెలెక్ట్ చేసిన
ప్రతి కాంబినేషన్ ని అగైన్ మనం ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు 2 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అర్థమవుతుందా మీకు? మనం 3 ఆబ్జెక్ట్స్ ఇచ్చారు. ఈ 3 ఆబ్జెక్ట్స్ ని ఈ 3 ఆబ్జెక్ట్స్ నుంచి 2 ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి. సెలెక్ట్ చేసేటప్పుడు మనం ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు 3C2 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. అగైన్ సెలెక్ట్ చేసిన ప్రతి కాంబినేషన్ ని మనం ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు 2 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ 3p2 అనేది ఏమవుతుంది ఇక్కడ 3C2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇక్కడ ఏంటి n ఈక్వల్ టు 3 r ఈక్వల్ టు 2 కాబట్టి మనం ఏమని రాయొచ్చు npr ఇస్ ఈక్వల్ టు ncr ఇంటూ r ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. అర్థమైందమ్మా? నెక్స్ట్ నెక్స్ట్ చూడనమ్మా ఇక్కడ ఏమంటున్నారు NCR ప్లస్ NCR మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 CR అవుతుంది అంటున్నారు. చూడనమ్మా ఇక్కడ ఏం చెప్పాను నేను NPR ఈజ్ ఈక్వల్ టు NCR ఇంటూ R ఫ్యాక్టోరియల్ అని చెప్పాను కదా. సో ఇదే ఫార్ములా నేను ఏ విధంగా రాయొచ్చు NCR ఈజ్ ఈక్వల్ టు NPR R ఫ్యాక్టోరియల్ అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు డివైడ్ చేస్తుంది కదా R ఫ్యాక్టోరియల్. సో NCR అనేది ఏమవుతుందమ్మా NPR అంటే ఏం తెలుసు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 బై r ఫ్యాక్టోరియల్ కదా. సో r ఫ్యాక్టోరియల్ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. NCR అంటే వాల్యూ ఏంటి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి ఏమంటున్నారు NCR ప్లస్ NCR మైనస్ 1 అనేది యాడ్ చేస్తే అది ఏమవుతుందట n ప్లస్ 1 CR అవుతుంది అంటున్నారు. సో ఏ విధంగానో చూడండి ఒకసారి. NCR అంటే ఫార్ములా నుంచి మనం ఏం రాయొచ్చు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ రాయొచ్చు ప్లస్ NCR మైనస్ 1 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్. అంతేనా? ఫార్ములా అమ్మా ఇప్పుడే చెప్పాను కదా NCR అనేది ఏ విధంగా వస్తుందో. ఇక్కడ LHS కన్సిడర్ చేసి చేస్తున్నాను. సింప్లిఫై చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ని నేను ఏ విధంగా రాయొచ్చు r ఇంటూ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. అంతేనా? ప్లస్ n ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది n మైనస్ ఆఫ్ r మైనస్ 1 అంటే n మైనస్ r ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్. దట్ ఈస్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ n ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ n మైనస్ r ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ని నేను n మైనస్ r ప్లస్ 1 ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు ఇంటూ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇక్కడ ఏ టర్మ్స్ కామన్ తీయొచ్చమ్మా n ఫ్యాక్టోరియల్ అనేది కామన్ తీయొచ్చు, అదేవిధంగా n మైనస్ r ఫ్యాక్టోరియల్ కామన్ తీయొచ్చు, r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అనేది కామన్ తీయొచ్చు. ఇంకా రిమైనింగ్ ఏముంటాయమ్మా 1 బై r ప్లస్ 1 బై n మైనస్ r ప్లస్ 1 ఉంటుంది. ఓకేనా? సింప్లిఫై చేయండి ఏమవుతుంది n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ LCM ఏమవుతుంది r ఇంటూ n మైనస్ r ప్లస్ 1. సో ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ 1 బై r కదా. సో LCM r ఇంటూ n మైనస్ r ప్లస్ 1 కాబట్టి ఇక్కడ n మైనస్ r ప్లస్ 1 వస్తుంది ప్లస్ r. ఓకే, ఇక్కడ ప్లస్ r మైనస్ r క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంకా r ఇంటూ n మైనస్ r ప్లస్ 1 ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 అంటే n ప్లస్ 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ బై నెక్స్ట్ ఇక్కడే ఉంది n ప్లస్ 1 మైనస్ r ఇంటూ ఈ n మైనస్ rని నేను ఏ విధంగా రాస్తున్నానంటే n ప్లస్ 1 మైనస్ r మైనస్ 1. ఓకేనా? ప్లస్ 1 మైనస్ 1 చేశాను ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఇంటూ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే r ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు ఏముందమ్మా n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ ఈ 2 టర్మ్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇది n అనుకోండి n ప్లస్ 1 మైనస్ r అనేది n అనుకుంటే n ఇంటూ
n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది? n ఫ్యాక్టోరియల్ కదా. n అంటే ఇక్కడ ఏంటి? n ప్లస్ 1 మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. అగైన్ మీరు ఈ ఫార్ములాని అబ్జర్వ్ చేయండి. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుంది? ఎన్సిఆర్ కదా. కాకపోతే n ప్లేస్లో n ప్లస్ 1 ఉంది కాబట్టి n ప్లస్ 1 సిఆర్ అవుతుంది. ఓకేనా? అర్థమైందమ్మా? సో మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా ఈ ఐడెంటిటీస్ అనేవి. ఎన్పిఆర్ అనేది ఈక్వల్ టు ఎన్సిఆర్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. అండ్ ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 అనేది n ప్లస్ 1 సిఆర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 17 ఏమంటున్నారు? NC9 is equal to NC8 అయితే NC17 అనేది ఫైండ్ చేయమంటున్నారు. సొల్యూషన్ చూడండి ఏ విధంగా చేస్తాను. సో ఏమిచ్చారమ్మా? NC9 is equal to NC8. ఫార్ములా ఏం తెలుసమ్మా? NCR is equal to n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అని తెలుసు కదా. సో ఫార్ములా అప్లై చేద్దాం. r ప్లేస్లో ఇక్కడ 9 ఉంది అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు NC8 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఏమవుతుంది? 8 ఫ్యాక్టోరియల్. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఏమవుతుందమ్మా? బోత్ సైడ్స్ n ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది కదా. n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది? 1 బై n మైనస్ 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ని 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై n మైనస్ 8 ఫ్యాక్టోరియల్ని n మైనస్ 8 ఇంటూ n మైనస్ 9 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు ఇంటూ 8 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయమ్మా? 8 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. n మైనస్ 9 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏముంటుంది? 1 బై 9 ఈజ్ ఈక్వల్ టు 1 బై n minus 8. That implies 1 by 9 equal to 1 by n minus 8 అంటే ఏమవుతుంది? n minus 8 equal to 9. That is n equal to 17 అయింది. మనం ఏం ఫైండ్ చేయాలి? NC17 అని ఫైండ్ చేయాలి. సో ఇక్కడ n ప్లేస్లో 17, 17C17 ఏమవుతుంది? ఫార్ములా అప్లై చేయండి. 17 ఫ్యాక్టోరియల్ బై 17 మైనస్ 17 ఫ్యాక్టోరియల్ ఇంటూ 17 ఫ్యాక్టోరియల్. ఓకే, 17 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 1 బై 17 మైనస్ 17 అంటే 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏంటి? 1. సో వాల్యూ అనేది 1 అయింది. గుర్తుపెట్టుకోండమ్మా, ఆల్వేస్ ఎన్సిఎన్ వాల్యూ అనేది 1 అవుతుందమ్మా. ఓకేనా? ఎన్సిఎన్ వాల్యూ అనేది ఏమవుతుంది? 1 అవుతుంది. అదేవిధంగా NC0 వాల్యూ కూడా 1 అవుతుంది. ఎగ్జాంపుల్ 18 అమ్మా ఏమంటున్నారు? ఏ కమిటీ ఆఫ్ 3 persons టు బి కన్స్టిట్యూటెడ్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 2 men and 3 women. In how many ways can this be done? How many of these committees would consist of 1 man and 2 women? సో ఇక్కడ ఏమంటున్నారంటే మా ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చారు. ఎవరు? 2 men 2 women. ఇక్కడ ఏమిచ్చారు? 2 men ప్లస్ 3 women ఉన్నారు. టోటల్ ఎంతమంది ఉన్నారమ్మా? టోటల్ 5 persons ఉన్నారు. అయితే ఈ 5 persons నుంచి మనం 3 personsని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓన్లీ సెలెక్షన్ అమ్మా. అవుట్ ఆఫ్ 5 persons 3 can be selected. ఓన్లీ సెలెక్ట్ చేయడం కాబట్టి మనం కాంబినేషన్స్ యూజ్ చేస్తాం. ఎన్ని వేస్లో? 5C3 వేస్. 5C3 అంటే వాల్యూ ఏమవుతుంది? 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. వాల్యూ ఫైండ్ చేయండి. 5 ఫ్యాక్టోరియల్ని 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్. వాల్యూ 2 ఇంటూ 1 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 2 2s 4 అవుతుంది. 5 2s వాల్యూ ఎంత? 10. సో ఇప్పుడు మనకి టోటల్ ఎంతమంది? 5 పర్సన్స్ని ఇచ్చారు. ఆ 5 పర్సన్స్ నుంచి 3 పర్సన్స్ని మనం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 10 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. అయితే ఈ 10 వేస్లో కూడా ఒక మ్యాన్ ప్లస్ 2 ఉమెన్ ఉండే కాంబినేషన్ అడుగుతున్నారు. ఎన్ని ఉంటాయని? 1 man 2 women ఉండే కాంబినేషన్ అడుగుతున్నారు. సో అయితే మనకి మెన్ ఎంతమంది ఉన్నారమ్మా? మెన్ 2 ఉన్నారు. ఉమెన్ ఎంతమంది ఉన్నారు? ఉమెన్ 3 ఉన్నారు. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? 1 man. సో అంటే ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 2 men నుంచి 1 manని 2C1 వేస్లో. ఓకేనా? అండ్ ఓకే, అండ్ అన్నారు కాబట్టి మల్టిప్లికేషన్. అండ్ ఉమెన్ ఎంతమందిని సెలెక్ట్ చేయొచ్చు? ఉమెన్ 3 ఉన్నారు. 2 women సెలెక్ట్ చేయాలంటే ఎన్ని వేస్లో? 3C2 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో అవుట్ ఆఫ్ 10 1 man and 2 women కాంబినేషన్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ 2 men. 2 men నుంచి 1 manని 2C1 వేస్లో. అండ్ అంటే ఇంటూ
టోటల్ ఉమెన్ 3 ఉమెన్ నుంచి 2 ఉమెన్ ని 3C2 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. అంటే ఏమవుతుంది 2C1 అంటే వాల్యూ ఏంటి 2 ఫ్యాక్టోరియల్ బై 2 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3C2 అంటే 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఏమవుతుంది 2 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ 2 బై 2 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 1 అవుతుంది ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 3 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అవుతుంది 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. సో 2 అనేది ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది 2 ఇంటూ 3 దట్ ఈస్ 6. సో అవుట్ ఆఫ్ 10 కాంబినేషన్స్ లో 1 మ్యాన్ 2 ఉమెన్ ఉండే కాంబినేషన్స్ ఎన్ని ఉంటాయి 6 కాంబినేషన్స్ ఉంటాయి. ఓకేనా అర్థమైందమ్మా ఏ విధంగా చేసామనేది. ఎగ్జాంపుల్ 19 అమ్మా చూడండి ఏమంటున్నారు వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ 4 కార్డ్స్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. ఓకే ఓన్లీ సెలెక్షన్ అమ్మా నో అరేంజ్మెంట్స్. ఓకే ఏమంటున్నారైతే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయమ్మా టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి. ఏమంటున్నారు ఈ 52 కార్డ్స్ నుంచి 4 కార్డ్స్ ని ఎన్ని వేస్ లో చూస్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ R=4. ఓకే సో ఏమంటున్నారమ్మా అవుట్ ఆఫ్ 52 కార్డ్స్ లో 4 కార్డ్స్ ని ఎన్ని వేస్ లో చూస్ చేయొచ్చు. సో 4 కెన్ బి సెలెక్టెడ్ ఇన్ ఎన్ని వేస్ అవుతాయి 52C4 వేస్. ఎన్ని వేస్ అమ్మా 52C4 వేస్. ఏమవుతుంది 52C4 అంటే 52 ఫ్యాక్టోరియల్ బై 52 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. 52 ఫ్యాక్టోరియల్ ని మనం 52 ఇంటూ 51 ఇంటూ 50 ఇంటూ 49 ఇంటూ 48 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చా బై 52 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 48 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇక్కడ 48 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది కదా 48 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది ఇంకా రిమైనింగ్ ఏముంది 4 13s 3 17s 2 25s. ఓకేనా సో సింప్లిఫై చేయండి ఏమవుతుంది 13 ఇంటూ 17 ఇంటూ 25 ఇంటూ 49. ఓకే వాల్యూ అనేది ఏమవుతుందంటే 270725 అవుతుంది. ఓకేనమ్మా అర్థమైందా. అయితే ఇక్కడ ఇంకా ఏం ఫైన్ చేయమంటున్నారమ్మా ఈ ఏవైతే మనం 52 కార్డ్స్ లోంచి 4 కార్డ్స్ ని సెలెక్ట్ చేసామో ఈ నెంబర్ ఆఫ్ వేస్ లో సేమ్ సూట్ నుంచి అంటే మనకి 52 కార్డ్స్ లోని మనకి 52 కార్డ్స్ లో ఏ విధంగా ఉంటాయమ్మా 4 టైప్స్ ఉంటాయి. ఏంటి డైమండ్ హార్ట్ క్లబ్ నెక్స్ట్ ఇంకేముంటాయి స్పేడ్. ఓకే ఇలా 4 సూట్స్ ఉంటాయి కదా. అయితే మనం ఏవైతే ఈ 52 కార్డ్స్ నుంచి 4 కార్డ్స్ చూస్ చేసామో ఆ 4 కార్డ్స్ సేమ్ సూట్ కి నుంచి వచ్చేటట్టు ఎన్ని వేస్ లో చూస్ చేయొచ్చు లేదా 4 కార్డ్స్ బిలాంగ్స్ టు 4 డిఫరెంట్ సూట్స్. ఓకే లేదంటే ఆ 4 కార్డ్స్ ఫేస్ కార్డ్స్ అయ్యే. ఫేస్ కార్డ్స్ అంటే ఏంటంటమ్మా కింగ్ క్వీన్ జాక్ అలాగా మన ప్రతి సూట్ లోని 3 ఉంటాయి కదా. టోటల్ సూట్స్ 4 కాబట్టి 4 3s ఏమవుతుంది 12 అంతేనా. అంటే టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి 12 ఫేస్ కార్డ్స్. సో మనం ఏవైతే 4 కార్డ్స్ చూస్ చేసుకున్నామో ఆ 4 ఈ 12 కార్డ్స్ నుంచే వచ్చే కాంబినేషన్స్ ఎన్ని. అండ్ నెక్స్ట్ ఏమంటున్నారు మనం చూస్ చేసుకున్న 4 కార్డ్స్ లో 2 కార్డ్స్ రెడ్ కార్డ్స్ 2 కార్డ్స్ బ్లాక్ కార్డ్స్ అయ్యే కాంబినేషన్స్ ఎన్ని. అండ్ నెక్స్ట్ మనం చూస్ చేసుకున్న 4 కార్డ్స్ కూడా సేమ్ కలర్ కార్డ్స్ అయ్యే కాంబినేషన్స్ ఎన్ని ఉంటాయో ఫైండ్ చేయాలి. ఓకేనా చూడండి మనకి టోటల్ ఎన్ని కార్డ్స్ అమ్మా 52 కార్డ్స్ ఉంటాయమ్మా. ఈ 52లో మనకి డైమండ్స్ ఎన్ని ఉంటాయి 13 ఉంటాయి. నెక్స్ట్ స్పేడ్స్ 13 ఉంటాయి. నెక్స్ట్ హార్ట్స్ 13 ఉంటాయి. నెక్స్ట్ క్లబ్స్ అనేవి 13 ఉంటాయి. ఓకేనా వీటిలో డైమండ్స్ అండ్ హార్ట్స్ అనేవి రెడ్ కలర్. ఓకేనా డైమండ్స్ హార్ట్స్ రెడ్ కలర్. అంటే ఇక్కడ రెడ్ కలర్వి ఎన్ని ఉంటున్నాయమ్మా 13 + 13 26 ఉంటాయమ్మా. ఓకే నెక్స్ట్ బ్లాక్ కలర్ ఏంటమ్మా స్పేడ్స్ క్లబ్స్ అనేవి బ్లాక్ కలర్. సో ఇక్కడ బ్లాక్ కలర్ అనేవి ఎన్ని ఉంటాయి 13 + 13 26 ఉంటాయి. ఓకేనా సో రెడ్ కలర్వి 26
బ్లాక్ కలర్వి 26. ఓకే, నెక్స్ట్ మనకి టోటల్ ఎన్ని సూట్స్ ఉన్నాయి? 4 సూట్స్ కదా ఉన్నాయి. టోటల్ 4 సూట్స్ ఉన్నాయి. ఏంటవి? డైమండ్, హార్ట్, క్లబ్స్, స్పేడ్స్. అండ్ ఈచ్ సూట్లో మనకి 2 డిఫరెంట్ టైప్స్. ఒకటి నెంబర్ కార్డ్స్ ఉంటాయి, ఇంకొకటి ఫేస్ కార్డ్స్. నెంబర్ కార్డ్స్లో ఏమేమి ఉంటాయంటే ఏస్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కార్డ్స్ ఉంటాయి. ఫేస్ కార్డ్స్ వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే కింగ్, క్వీన్, జాక్. ఈ విధంగా ప్రతి సూట్లో కూడా ఉంటాయి. సో ఫేస్ కార్డ్స్ అనేవి టోటల్ ఎన్ని ఉంటాయి? ఈచ్ సూట్లో 3 ఉంటాయి. సూట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే 4 3s 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి 52 కార్డ్స్లోని. ఓకేనా? ఇది మొత్తం అర్థమైంది కదా కార్డ్స్ గురించి. సో మనం ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏమంటున్నారమ్మా? సో మనం ఫస్ట్ ఏం చేసాము? 52 కార్డ్స్ నుంచి 4 కార్డ్స్ని ఎన్ని వేస్లో చూస్ చేసుకోవచ్చో చేసాము, అంతేనా? నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ వన్ ఏం చేయాలమ్మా? ఏవైతే మనం 4 కార్డ్స్ చూస్ చేసామో ఆ 4 కార్డ్స్ సేమ్ సూట్ నుంచి వచ్చే కాంబినేషన్స్ ఎన్నో ఫైండ్ చేయమంటున్నారు. ఓకేనా? సో చూడండి ఏం చేస్తాను. ఫస్ట్ వన్ 4 కార్డ్స్ ఆర్ ఆఫ్ ది సేమ్ సూట్. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని సూట్స్ ఉన్నాయమ్మా? 4 సూట్స్ కదా. ఏంటి? డైమండ్ ఎన్ని ఉంటాయి? 13. సో మనం చూస్ చేసుకున్న 4 కార్డ్స్ ఈ డైమండ్స్ నుంచి ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 13C4 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. లేదంటే ఆర్ ఇంకొకటి ఏంటి? క్లబ్స్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. సో మనం ఏవైతే 4 కార్డ్స్ చూస్ చేసుకున్నావో ఆ 4 కార్డ్స్ క్లబ్స్ నుంచే ఎన్ని వేస్లో చూస్ చేయొచ్చు? 13C4 వేస్లో చూస్ చేయొచ్చు. ఆర్ కదా, ప్లస్ పెట్టాను. నెక్స్ట్ లేదు, డైమండ్స్ కాదు, క్లబ్స్ కాదు, ఇంకేమున్నాయి? హార్ట్స్ ఉన్నాయి. హార్ట్స్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. సో ఆ 4 కార్డ్స్ ఈ 13 నుంచే ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 13C4 వేస్లో. ఆర్ నెక్స్ట్ ఏంటి? స్పేడ్ ఎన్ని ఉంటాయి? 13. సో 4 కార్డ్స్ ఈ 13 నుంచి ఎన్ని వేస్లో చూస్ చేయొచ్చు? 13C4 వేస్లో. సో టోటల్ మనము ఏవైతే 4 కార్డ్స్ చూస్ చేసుకున్నామో ఆ 4 కార్డ్స్ సేమ్ సూట్ నుంచి ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 13C4 ప్లస్ 13C4 ప్లస్ 13C4 ప్లస్ 13C4. వాల్యూ అనేది ఏమవుతుంది? ఫైండ్ చేయండి. 4 into 13C4. అంతే కదమ్మా, 4 టైమ్స్ యాడ్ చేస్తున్నాం. సేమ్ నెంబర్ ఇప్పుడు 2 + 2 + 2 చేసామంటే 2ని 3 టైమ్స్ యాడ్ చేస్తున్నామంటే 3 టైమ్స్ ఆఫ్ 2 ఏమవుతుంది? 6. సరిపోతుందా? అదే విధంగా సో 4 into 13C4 అంటే వాల్యూ ఏంటి? 13 ఫ్యాక్టోరియల్ బై 13 - 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 13 ఫ్యాక్టోరియల్ని మనం 13 into 12 into 11 into 10 into 9 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. బై 13 - 4 ఫ్యాక్టోరియల్ని 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అంతేనా? సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? 9 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ని మనం ఏమని రాయొచ్చమ్మా? ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ని 4 into 3 into 2 into 1 రాయొచ్చా? 3 into 2 into 1. సో 4 అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 4s 2 2s. సింప్లిఫై చేయండి. 13 2s 26, 26 11s 286, 286 into 10 2860. ఓకేనా? సో మనం ఏవైతే 4 కార్డ్స్ సెలెక్ట్ చేసామో ఆ 4 కార్డ్స్ సేమ్ సూట్కి చెందే కాంబినేషన్స్ ఎన్ని? 2860. ఓకే, అర్థమైందమ్మా? ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటున్నారు? సెకండ్ వన్ ఏమంటున్నారమ్మా? ఆ 4 కార్డ్స్ బిలాంగ్ టు 4 డిఫరెంట్ సూట్స్ అంటున్నారు. ఓకే, సెకండ్ వన్ ఏమంటున్నారు? 4 కార్డ్స్ బిలాంగ్ టు 4 డిఫరెంట్ సూట్స్. 4 కార్డ్స్ బిలాంగ్ టు 4 డిఫరెంట్ సూట్స్. మనకి సూట్స్ టోటల్ ఎన్ని సూట్స్ ఉన్నాయమ్మా? 4 సూట్స్ ఉన్నాయి, అంతేనా? సో మనం ఏం చేయాలి? ఈచ్ కార్డ్ ఈచ్ సూట్ నుంచి సెలెక్ట్ చేయాలి. ఈచ్ సూట్లో మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 13 ఉంటాయి, అంతేనా? ఈచ్ సూట్లో మనకి ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. సో ఇప్పుడు మనం 4 కార్డ్స్ని ఈచ్ సూట్ నుంచి సెలెక్ట్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా? ఈచ్ సూట్ నుంచి ఒక్కొక్క కార్డ్ని సెలెక్ట్ చేయాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 13C1 అండ్
కాబట్టి ఇంటూ 13C1 ఇంటూ 13C1 ఇంటూ 13C1. ఓకే, సో NC1 అంటే ఏమవుతుంది? NC1 అంటే n ఫ్యాక్టోరియల్ బై n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ని n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ బై n-1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, n-1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే వాల్యూ అవుతుంది n కదా. సో 13C1 అంటే వాల్యూ ఏమవుతుంది? 13 ఇంటూ 13 ఇంటూ 13 ఇంటూ 13, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వాల్యూ 13^4. ఓకేనా? సో 4 కార్డ్స్ డిఫరెంట్ సూట్స్ నుంచి సెలెక్ట్ చేయడం ఎన్ని కాంబినేషన్లో సెలెక్ట్ చేయొచ్చు? 13^4 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమంటున్నారు ఇక్కడ? 4 కార్డ్స్ ఆర్ ఫేస్ కార్డ్స్. 4 కార్డ్స్ కూడా ఫేస్ కార్డ్స్ అయ్యేటట్టు. ఫోర్త్ వన్ ఏంటమ్మా? 4 కార్డ్స్ ఆర్ ఫేస్ కార్డ్స్. సో ఏవైతే 52 కార్డ్స్ నుంచి 4 కార్డ్స్ సెలెక్ట్ చేసామో ఆ 4 ఫేస్ కార్డ్స్ అయ్యే కాంబినేషన్స్ ఎన్ని ఉంటాయో ఫైండ్ చేయాలి. అయితే ఫేస్ కార్డ్స్ అనేవి ఎన్ని ఉంటాయమ్మా? ఫేస్ కార్డ్స్లు ఈచ్ సూట్లో మనకి 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఏంటి? కింగ్, క్వీన్, జాక్. అయితే మనకి నెంబర్ ఆఫ్ సూట్స్ ఎన్ని? 4 సూట్స్ కదా. సో 4 సూట్స్ కాబట్టి సో టోటల్ ఎన్ని ఉంటాయి? 4 ఇంటూ ఈచ్ సూట్లో 3 కాబట్టి 4 3s are 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం 4 కార్డ్స్ కూడా ఈ 12 కార్డ్స్ నుంచే సెలెక్ట్ చేయాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 12C4 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. 12C4 అంటే ఏమవుతుంది? 12 ఫ్యాక్టోరియల్ బై 12 - 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. 12 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చు? 12 ఇంటూ 10 ఇంటూ 11 ఇంటూ 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ బై 12 - 4 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సింప్లిఫై చేయండి, ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? 8 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 4 3s are 12 కదా, 12 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 2 5s are 10. ఓకేనా? సో ఇంకా రిమైనింగ్ 11 9s are 99, 99 5s are ఏమవుతుంది? 495. ఓకేనా? సో మనం సెలెక్ట్ చేసిన 4 కార్డ్స్ ఫేస్ కార్డ్స్ అయ్యే కాంబినేషన్స్ ఎన్ని? 495 ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటమ్మా? 2 are రెడ్ కార్డ్స్, 2 are బ్లాక్ కార్డ్స్. అయితే మనం సెలెక్ట్ చేసిన 4 కార్డ్స్లో 2 కార్డ్స్ రెడ్ కార్డ్స్, 2 కార్డ్స్ బ్లాక్ కార్డ్స్ అయ్యే కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయో అడుగుతున్నారు. ఓకేనా? ఫోర్త్ వన్ ఏంటంటున్నారమ్మా? 2 are బ్లాక్ కార్డ్స్ అండ్ 2 are రెడ్ కార్డ్స్. ఓకేనా? మనం సెలెక్ట్ చేసిన 4 కార్డ్స్ 2 బ్లాక్ అండ్ 2 రెడ్ అయ్యే కాంబినేషన్స్ ఎన్ని అడుగుతున్నారు. అయితే రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయమ్మా? 26 ఉంటాయి. బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? బ్లాక్ కార్డ్స్ 26 ఉంటాయి. ఇప్పుడు 2 రెడ్ కార్డ్స్ అన్నారు కాబట్టి 26 నుంచి 2 కార్డ్స్ 26 2 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఎండ్ అంటున్నారు కాబట్టి మల్టిప్లికేషన్. బ్లాక్ కూడా 2 కార్డ్స్ ఉండాలి కదా. సో 26 నుంచి 2 కార్డ్స్ 26 2 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. సింప్లిఫై చేయండి. 26C2 అంటే ఏమవుతుంది? 26 ఫ్యాక్టోరియల్ బై 26 - 2 ఫ్యాక్టోరియల్ అంటే 24 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 26C2. అగైన్ 26 ఫ్యాక్టోరియల్ బై 26 - 2 ఫ్యాక్టోరియల్ అంటే 24 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 26 ఫ్యాక్టోరియల్ని మనం 26 ఇంటూ 25 ఇంటూ 24 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు బై 24 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ 1 ఇంటూ 26 ఫ్యాక్టోరియల్ని 26 ఇంటూ 25 ఇంటూ 24 ఫ్యాక్టోరియల్ బై 24 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2. 24 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయా? 2 13s, ఇక్కడ కూడా 2 13s. సో సింప్లిఫై చేయండి, వాల్యూ అనేది ఏమొస్తుంది? 105625 వస్తుంది. అంటే నువ్వు సెలెక్ట్ చేసిన 4 కార్డ్స్లో 2 బ్లాక్ కార్డ్స్ 2 రెడ్ కార్డ్స్ ఉండే కాంబినేషన్స్ ఎన్ని? 1,05,625. నెక్స్ట్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏమంటున్నారు? కార్డ్స్ ఆర్ ఆఫ్ ది సేమ్ కలర్. సో ఇక్కడ ఏమంటున్నారంటే మనం ఏవైతే 4 కార్డ్స్ సెలెక్ట్ చేస్తున్నామో ఆ 4 కార్డ్స్ సేమ్ కలర్ అయ్యే కాంబినేషన్స్ అడుగుతున్నారు. ఓకేనా? చూడండి ఫిఫ్త్ వన్ ఏమంటున్నారు? కార్డ్స్ ఆఫ్ ది సేమ్ కలర్. సో ఇక్కడ కలర్ అనేది మెన్షన్ చేయలేదు. ఏదర్ రెడ్ అయినా అయి ఉండొచ్చు, బ్లాక్ అయినా అయి ఉండొచ్చు. ఓకేనా? రెడ్
ఆర్ బ్లాక్, ఏదో ఒక కలర్ మాత్రమే అయి ఉండాలి. రెడ్ ఎన్ని ఉంటాయి మనకి 26, బ్లాక్ 26. అయితే మనం ఎన్ని కార్డ్స్ చూస్ చేయాలి? 4 కార్డ్స్ చూస్ చేయాలి కదా. సో చూడండి ఎన్ని వేస్లో చూస్ చేయొచ్చు, 26 నుంచి 4 కార్డ్స్ 26C4 వేస్లో. అదే బ్లాక్ అయినా సరే 26C4 వేస్లో చూస్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏదో రెడ్ ఆర్ బ్లాక్ కాబట్టి ప్లస్ చేయాలి, ఓకేనా, నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్కి. ఇప్పుడు ఏం రాయొచ్చు, 2 into 26C4. 26C4 అంటే ఏమవుతుంది, 2 into 26 ఫ్యాక్టోరియల్ బై 26 minus 4 అంటే 22 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. 26 ఫ్యాక్టోరియల్ని 2 into 26 into 25 into 24 into 23 into 22 ఫ్యాక్టోరియల్ బై 22 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1, ఓకేనా. సో 22 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 4 3s are 12, 12 2s are 24 కదా, 24 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంది, 2 into 26 into 25 into 23. ఓకే, వాల్యూ అనేది ఏమవుతుందంటే 29900 అవుతుంది. సో మనం ఏవైతే 4 కార్డ్స్ సెలెక్ట్ చేసామో ఆ 4 కార్డ్స్ సేమ్ కలర్ అయ్యే కాంబినేషన్స్ ఎన్ని ఉంటాయి, 29,900 ఉంటాయి. అర్థమైంది కదమ్మా, క్లియర్గా ఉంది కదా. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ క్లాస్లో మనం కాంబినేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అదేవిధంగా ఎగ్జాంపుల్స్ 17, 18, 19 ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 6D ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.